ఈరోజు మనం సాహిత్య అధ్యయన పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఆంధ్రదేశాన్ని శాతవాహన రాజులు పరిపాలించినప్పటి కాలం నుండి తెలుగు ఒక దేశ భాషగా వ్యాప్తిలో ఉండినట్లు చెప్పడానికి ఎన్నో ఆధారాలున్నాయి. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన అమరావతి శాస్త్రంలో కనిపించే నాగబు అనేది మొదటి తెలుగు పదమని పండితులు గుర్తించారు. అయితే అప్పటికే దేశభాషగా ఉన్నటువంటి ఈ భాషలోని పదాలు శాసనాల్లో కనబడటానికి అమరావతి శాసనం ఒక ఉదాహరణ. అప్పటి నుండి వివిధ రాజవంశాల పాలనలో ఈ భాష అభివృద్ధి చెందుతూ వచ్చింది. క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందిన రేనాటి చోళులు తమ శాసనాలను తెలుగు భాషలో వేయించారు. క్రీస్తు శకం 575 నాటి కలమళ్ళ శాసనం మొదటి తెలుగు శాసనంగా గుర్తింపబడింది. ఈ శాసనంలోని వాక్య నిర్మాణం ఆనాటికి తెలుగు భాష పొందినటువంటి పరిణామాన్ని, అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ విధంగా రేనాటి చోళుల కాలం నుంచి కొనసాగినటువంటి ఈ పని తూర్పు చాళుక్యులను కూడా ఆకర్షించింది. తత్ఫలితంగా చాళుక్య రాజైనటువంటి జయసింహ వల్లభుని విప్పర్ల శాసనం ఒకవైపు ప్రాకృత శాసనాలు, మరొకవైపు సంస్కృత శాసనాలు వెలువడుతున్నప్పటికీ తెలుగు శాసన భాషగా స్థానం సంపాదించుకోవటమే కాక కొంత సాహిత్య స్థితి కూడా పొందగలిగింది. ఆ కాలంలో ప్రచారంలో ఉన్నటువంటి సాహిత్యం పద్య సాహిత్యానికి కొంత భిన్నంగా ఉండేది. ఆనాటికి దేశంలో ఉన్న సంస్కృతి గ్రామీణ సంస్కృతి కాబట్టి సాహిత్యం కూడా గ్రామీణలో పాడుకునే పాటల రూపంలో ఉండి ఉంటుంది. శాతవాహన కాలం నుండి తెలుగులో ఛందో సహితమైనటువంటి సాహిత్యం ఉండినట్లు పండితుల అభిప్రాయం. కానీ నేడది కనిపించకపోవటానికి కారణం ఆనాటి వారు దాన్ని గ్రంథస్థం చేయకపోవటమే. ఇలా ప్రాచీన కాలానికి సంబంధించిన ఎంతో సాహిత్యాన్ని మనం నష్టపోయాం కూడా. పొరుగు భాషల వాళ్ళైనటువంటి తమిళులు, కన్నడిగులు ఈ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడం వల్ల వాళ్ళు ప్రాచీన సాహిత్యం ఉన్నవాళ్ళై కనిపిస్తున్నారు. మనం లేని వాళ్ళుగా మిగిలిపోయాం. క్రీస్తు శకం 11వ శతాబ్దిలో నన్నయ్య తెలుగులో రచించిన భారతం మొదటి సాహిత్య గ్రంథంగా మనం భావిస్తున్నాం. నన్నయ్యను ఆదికవిగా ప్రస్తుతి చేస్తున్నాం. నన్నయ్య రచించినటువంటి భారత భాగం పరిణితి చెందినటువంటి సాహిత్యం. ఇలాంటి సాహిత్యం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆవిర్భవించటం సాధ్యం కాదని, అంతకుముందు ఇలాంటి సాహిత్యం కొంతైనా ప్రచారంలో ఉండి ఉంటుందని, దాని ప్రభావంతో నన్నయ్య భారత రచన చేసి ఉంటాడని కొందరు విమర్శకుల అభిప్రాయం. అయినా మనకు ఈనాడు లభ్యమవుతున్న సాహిత్యం నన్నయ్యతోనే ప్రారంభం కావటం విశేషం. నన్నయ్య మొదలుకొని ఎందరో మహాకవులు సాహిత్య సృజన చేశారు. పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు మొదలైన అనేక ప్రక్రియల్లో సాహిత్యం వెలువడింది. దేశాన్ని పాలించిన రాజులు రాజపరివారం కవులను పోషించి కావ్యరచన చేయించారు. కొందరు రాజులు స్వయంగా కవులై కావ్యరచన కూడా చేశారు. నన్నయ్య నుండి చేమకూర వెంకట కవి వరకు ఎందరో కవులు ఎన్నో గ్రంథాలు రచించి తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశారు. ఆ తర్వాత ఆంగ్లేయుల రాకతో ఆధునిక సాహిత్య ప్రక్రియలు తెలుగు కవులను, రచయితలను ఆకర్షించాయి. అనేక ఆధునిక రచనలు వెలువడ్డాయి. తెలుగులో సాహిత్య రచన జరిగినప్పటి నుండి ఆధునిక ప్రక్రియలు విస్తరిల్లుతున్నటువంటి ఈ కాలం వరకు కూడా వెలువడిన సాహిత్యమంతా ఒకే రకమైంది కాదు. ప్రక్రియాపరంగా, వస్తుపరంగా విభిన్న దశలు ఇందులో కనిపిస్తాయి. వివిధ కాలాల సాహిత్యం ఆయా కాలాల జనజీవన జీవితాలకు ప్రతిబింబం వంటిది. ఒక మనిషికి, ఒక సంఘానికి, ఒక దేశానికి చరిత్ర ఉన్నట్లే సాహిత్యానికి కూడా చరిత్ర ఉంటుంది. సాహిత్య చరిత్రలో కవుల జీవితాలతో పాటు వారు సృజించినటువంటి వివిధ రకాల ప్రక్రియలను, ఆ కవి పొందినటువంటి పరిణామాన్ని సాహిత్య చరిత్ర విశ్లేషిస్తుంది. కాలానుగుణంగా ఏ సాహిత్యం ఎందుకు సృజించబడిందో, అది సాధించిన ప్రయోజనం ఏమిటో, ఆ ప్రయోజనం తర్వాత తరం వాళ్ళకి ఎలా ఉపయోగపడిందో తెలుసుకోవాలంటే సాహిత్య చరిత్రను
అధ్యయనం చేయవలసి ఉంటుంది. సాహిత్య చరిత్రకు ఆధారాలు ఏమిటి అనే విషయానికి వస్తే, చారిత్ర గ్రంథాలు, శాసనాలు, నాణెములు, పురావస్తువులు, వాంగ్మయము ప్రధానమైనటువంటి సామాగ్రి. అందులో శాసనములు, నాణ్యములు, పురావస్తువులు నిరర్ధకమైనటువంటి సాధనాలు. ప్రతి శాసనము పరమ ప్రమాణము కాదు. కోట శాసనాలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే సప్రమాణ నిరూపణాత్మకమైనటువంటి యథార్థ విషయ గ్రథనమే చరిత్ర. ఈ దేశ చరిత్రలు కవుల చరిత్రకు కరదీపికలు. కావ్యముల్లోని అవతారికలు, ఆశ్వాసాద్యంత పద్యగద్యములు కవుల చరిత్రకు ఆధారాలు. ఇక దేశ చరిత్రకు కావలసిన ఆధారాలన్నీ సాహిత్య చరిత్రకు అవసరమే. సాహిత్య అధ్యయన పద్ధతుల్లో కాలానుసరణ పద్ధతి ఒకటి. సాహిత్య గ్రంథాలను కవుల జీవిత కాలాలను అనుసరించి అధ్యయనం చేయటం కాలానుసరణ పద్ధతి. ఒక కవి పెక్కు గ్రంథాలను రచించినప్పుడు రచనా కాలాన్ని బట్టి వాటి పూర్వాపరాలను నిర్ణయించుకొని ఆ వరుసలో అధ్యయనం చేయటం ఈ పద్ధతిలోని విశేషం. ఈ పద్ధతి వల్ల ఏ ఏ కాలాల్లో ఏ ఏ కవుల మూలంగా సాహిత్యం అభివృద్ధి చెందింది, క్షీణించింది తెలుసుకోవటానికి ఇది వీలు పడుతుంది. అయితే ఇప్పటి వరకు కవుల సమగ్ర జీవిత చరిత్రలో పూర్తిగా లభించలేదు కాబట్టి ఈ కాలానుసరణ పద్ధతి కొంచెం కష్టతరం. ఇందులో మరో పద్ధతి చారిత్రక పద్ధతి. కొన్ని కాలాలలో కావ్య రచన ఎలా చేసేవారో, ఆనాడు ఏ కవితా లక్షణాలు జనులకు ఇష్టంగా ఉన్నాయో, ఆయా కాలమునందలి జాతీయ జీవనాలు, అప్పటి కవిత ఏ ఏ విధాలుగా మార్పు చెందినదో మొదలైన విషయాలన్నీ చారిత్రక పద్ధతి ద్వారా మనం తెలుసుకుంటాం. ఇక మూడవ పద్ధతి తులనాత్మక పద్ధతి. సమాన ఇతివృత్తాలు గల కావ్యాలను, సమాన ధర్మాలు గల కవులను, సమకాలీకులైనటువంటి కవులను పరస్పరం పోల్చి కవిత తారతమ్య నిరూపణ చేయటం తులనాత్మక పద్ధతిలోని ముఖ్యాంశం. అయితే నన్నయ్య నుండి నేటి వరకు ఎందరో కవులు రచనలు చేశారు. అసంఖ్యాకంగా గ్రంథాలు వెలువడ్డాయి. నన్నయ్య నుండి ఇప్పటి వరకు గల 1000 సంవత్సరాల్లో విస్తరిన సాహిత్యమంతా ఒక కోవకు చెందినది కాదు. ఒక దృష్టితో ఇంత సాహిత్యాన్ని అధ్యయనం చేయటం సాధ్యం కాని పని. అందువలన దీనిలో కొంత లోపం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది సాహిత్య అధ్యయన పద్ధతుల్లో మొదటి భాగం మాత్రమే. రెండో భాగం మరికొంత వివరణతో కలుద్దాం. మీ గాదం